రవలి ఏం కూర అన్నవే? బాయికాడికి పోయి వచ్చేసరికి తిన్నది మొత్తం అరిగింది. ఏం కూర అన్నవే? అబ్బా లేతేనే ఆకలి ఈ మనిషికి. అయ్యో చెప్పే. ఏంది తొక్కు తెచ్చినావు? ఉన్నది తెచ్చినా. ఉన్నది తెచ్చినా అంటే కూర అండలేదా? అండలే. కూర ఎందుకు అండలేదే? ఏం పెట్టండాలే? అగో పెసరపప్పు కందిపప్పు అండపోయినావు. గట్లనా? నిన్నే వండినా. కందిపప్పు మొన్నే వండినా. పెసరపప్పు అంతకు ముందే వండినా. శనగపప్పు ఈ వారం అంతా పప్పే వండినా. ఆ పప్పులు తినుకుంటా ఇల్లంతా గబ్బు లేపుతాను. నీ అవ్వ ఈ తొక్కుతోడు తింటే నాకు లోపలికి పోతుందానే? నాకేమద్దు. అద్దె అయితే సపడే కూకో. తిను బిడ్డ అని నేను సంకలెక్కించుకొని తినిపించడానికి నువ్వే చిన్నపిల్లని కాదు. నీ అవ్వ పిల్లని జేబు చూస్తే తల్లి కడుపు చూస్తా అంటే ఏమో అనుకున్నా, అది నిజమైంది. అట్లనా? అట్లయితే మీ అవ్వ దగ్గరికి పోయి తినిపో. పళ్ళెం ఎందుకు కొంటపోతానవే? నువ్వే కదా తొక్కుతోడు తిననన్నావు. పో బిడ్డ పో. నేను ఇవాళ కోడి కూర తెచ్చుకుంటా, నీకు కాలు బొక్క కూడా అయ్యానే. పో పో, మస్తు చూసిన. మిట మిట చూడాలి నీ అవ్వని. కోడి మస్తున్న కోడిని అమ్ముకోవాలి. ఏ ఊరం ఇది? ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తాను. ఆగో అడుగుతా అంటే సపోర్ట్ చేస్తలేవేంది? అది 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 అంటే ఎగురుతానికి పైసలు అవసరం ఉన్నది. ఎవరిని అడుగుతాను చూస్తానా? ఆగో ఎవరిని అడిగితే ఎవరు ఇస్తారే? ఈరనే ఈ కోడిని అమ్ముదామని ఇంటింటికి తిరుగుతానా. ఇవాళ కోడి కూర తింటుందని నా పిల్లంతో పందెం ఇచ్చిన. ఎంకులాడుతున్న కోడి సంకలకు వచ్చినట్టు కరెక్ట్ వచ్చిండు. పైసలు అర్జెంట్ అంటాడు. ఎంతో కొంత ఇచ్చి కోడి పట్టుకొని పోతా. కోడిని అమ్ముతానని పోతాను. ఎంతకు అమ్ముతావు? బిడ్డోలు పెంచుకున్న ఈ కోడిని 500 అయితే ఇస్తా. పిసోడా బిడ్డోల పెంచినా కొడుకోల సాదినా ఆఖరికి అది అయ్యేది కూరకేనే. కోసుకొని తిన్నాక అయ్యో నా బిడ్డ అంటే అత్తదా? రాదు. నాకు కోడి కొనే ఉద్దేశం అయితే లేదు. ఏదో ఎగురుతాం అంటున్నావు కదా, సరే సగం ధరకి ఇస్తానంటే చెప్పుకుంటా. ఏ పురాగా అధ్వానం ఉందానే? కోతే కిలో కూర వెళ్తుంది. కూర తీకితే అర్ధ కిలో కూర కూడా వెళ్ళేది. గవ్వన్నీ చెప్పకు. అమ్మాయిది ఉంటే చెప్పు. కుడి చేత పైసలు ఇస్తా, ఎడవ చేత కోడి పెట్టు. సరేతి, నాకు కూడా పైసలు అర్జెంట్ ఉన్నది, తీసుకో. గట్లన్నావు మంచిగున్నది. ఇక పైసలు. థ్యాంక్స్ అన్న, అక్కడ తెలిసినావు. మంచిది పో. నాకు కూడా అగ్గో రేటే ఇచ్చినావు. థ్యాంక్స్ ఎందుకు నాకు? ఎడ్డేదవా, వాని కొన్ని వానికి అమ్మినా కూడా గుర్తుపట్టలేదు. ఎడ్డి బాడుకావు. 2 కిలోల కోడిని అర్ధ కిలో రేటుకే అమ్మిండు. ఇవాళ పొద్దున లేచి ఎవల ముఖం చూసిన్నో మంచి జరిగింది. దీన్ని చికెన్ సెంటర్కి తీసుకుపోయి ముక్కలు ముక్కలు కొట్టించుకొని ఇంటికి తీసుకుపోతా. నీ అవ్వ నా మొగనికి సాత కాదు, మాటలకే అన్నావుగానే. ఇక కోడిని కోపించుకొచ్చిన నీ ముంగట్నే కమ్మగా అంటుకుంటా మంచిగా తింటా. అవో రాక రాక అల్లుడి ఇంటికి వస్తే నూకలాంటి పెట్టిందట వెనకట్టుకోకతి. అట్లున్నది నీ కథ. ఏందే శాస్త్రాలు బాగా ఎత్తానవు? నాకు అనబుద్ధి అయింది, నేను అంటానా. అగో మొగనికి కమ్మగా కూర అండి పెడదామని లేదు కానీ సామెతలు బాగా చెప్తానవేందే. ఇవాళ నువ్వు పొయ్యికాడికి వచ్చేదే లేదు. నేను తింటే మిట 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 చూడాలే. దాని ముంగట పోకడ కొట్టినా గాని నా ముఖానికి అండత్తదా? తినచ్చుడు తప్ప దాన్ని విలువ నాద్దా? పిలిచినావా? చీచి నిన్నెందుకు వెళ్తేనే? ఇవాళ వంట నాదే, అండింది నేనే తింటా.
కోడి కూర వండాలంటే మన దగ్గర కావాల్సింది కోడి కూర కావాలి. అది నా దగ్గర కిలోన్నర ఉన్నది. 2 ఉల్లిగడ్డలు కోసి పోపుకేయాలి, 4 మిర్చి వేయాలి, దాని తర్వాత అల్లం పసుపు వేయాలి. అల్లం పసుపు వేసినాక అవి వేగినాక 2 టమాటాకాయలు పండ్లు తీసుకొని కోసి వాళ్ళు వేస్తుంటే ఆ ముక్కలు ఉడకంగా ఇవి ఎసరు రాగానే మసాలా చల్లి దగ్గరికి కలుపుతుంటే ఉంటుంది నా సామిరంగా. అబ్బా వాసన గుమగుమలాడుతుంది. ఈ మసాలాలకు కూర గమగమలాడుతుంది. ఎవడు పెంచిన కోడో ఏమో.